పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మంత్రి వెంటనే స్పందించి 18,76,80,000 రూపాయలు మంజూరు చేస్తూ జీవోను కాపీని పంపించారని చెప్పారు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు సాధ్యమని స్పష్టం చేశారు. లేదా అడ్మినిస్ట్రేషన్కు సహకరించే ప్రతి అధికారి, అటెండర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఏ స్థాయిలో ఎవరున్నా సరే వాళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వారిపైన దౌర్జన్యం చేయడమా, లేకుంటే దూషణలు చేయడమా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సహించదు, మేము కూడా సహించదు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించవచ్చు. దౌర్జన్యాలు చేయడము, దుర్భాషలాడము, దాడులకు పాల్పడము ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు, మహబూబ్ నగర్ సంస్కృతి కాదు. కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుండొచ్చు, అధికారుల ద్వారా కానీ మిగతా ఎవరి ద్వారా కానీ. వాటన్నిటినీ సరిచేసుకుంటూ ఒక మంచి వాతావరణం పట్టణంలో నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. వాటికి అడ్డు ఎవరు తగిలినా, లేదా ఈ శాంతికి విచ్ఛిన్నం కలిగే ప్రయత్నం ఎవరు చేసినా, వాళ్ళు ఎవరు, ఏంది, ఏ పార్టీ వాళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడదలుచుకోలేదు.